కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అంటే ఈరోజు మా ఇంట్లో భోజనాలున్నాయన్న సంగతి మర్చిపోయిందా? నో, నాతో ఆల్రెడీ ఆ విషయం చెప్పింది. మీరు ముందుగా ఇంటికి వెళ్ళిపోండి, నేను వర్క్ చూసుకుని డైరెక్ట్గా అక్కడికే వస్తానని చెప్పింది. థ్యాంక్ గాడ్. పిన్ని ఈరోజు ఎక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తుందో అని చిన్నగా టెన్షన్ పడ్డాను. బట్ లక్కీలీ పిన్నికి గుర్తుంది. నేనింకా పిన్నికున్న బిజీ స్కెడ్యూల్లో మేము ఇంటికి పిలిచిన సంగతి మర్చిపోయిందేమో అని గుర్తు చేద్దామని వచ్చాను. నార్మల్గానే మీకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా తను మర్చిపోదు. అలాంటిది మీరు భోజనానికి పిలిచారంటే అస్సలు మిస్ చేసుకోదు. తను మీటింగ్లో ఉన్న తన మనసు మాత్రం మీ ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇంతకు ముందు పిన్ని మాతో కలవాలని ప్రయత్నించినా ఎందుకో అది కుదరలేదు. కానీ తను పట్టుబట్టి మా నాన్నని ఇంటికి తీసుకురావడం వల్లే మళ్ళీ ఇది పాసిబుల్ అవుతుంది. పిన్ని మా నాన్నని వెనక్కి తీసుకొచ్చిందంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. మా నాన్న చేసిన పనికి ఆయన మీద మా పిన్నికి కూడా చాలా కోపం ఉంది. అలాంటప్పుడు ఎలా మా నాన్నని తీసుకొచ్చిందా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్న నైట్ నువ్వు మా ఇంటికొచ్చి మీ నాన్న గురించి పడిన బాధ చూసి దేవిక మనసు చలించిపోయింది. కూతురికి తండ్రి దూరమైతే మనసు పడే వేదనేంటో దేవికకి బాగా తెలుసు. అంతేకాదు, మీ పెళ్లి తన వల్లే ఆగిపోయిందన్న గిల్టీ ఫీల్ తనని బాగా వేధిస్తుంది. ఎలాగైనా సరే మీ పెళ్లిని తన చేతుల మీదుగా జరిపించాలని ఆలోచన చేస్తుంది. అలా జరిగితే తప్ప తనలో ఉండే గిల్ట్ పోయేలా లేదు. కానీ నా పెళ్లి విషయంలోనే ఎక్కడలేని అడ్డంకులొచ్చాయి. ఒకసారేమో ప్రమోద్తో పెళ్లి ఫిక్స్ అయ్యాక మన కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నాడని ఆ పెళ్ళొద్దనుకున్నాను. మళ్ళీ నిరూప్తో పెళ్ళనగానే అమ్మ చాలా భయపడిపోయింది. అందుకే ఆ పెళ్లి క్యాన్సిల్ చేశాను. కానీ ఇప్పటికీ 2 సార్లు నిరూప్తో పెళ్లి క్యాన్సిల్ చేసినందుకు ఎంతో డిసప్పాయింట్ అయ్యాడు. తన ఎమోషనల్ ఫీలింగ్స్తో ఆడుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆ విషయంలో నాకు కూడా గిల్టీగానే అనిపించింది. అందుకే వాళ్ళ నాన్న చక్రధర్ గారిని కలిసి జాతకంలో దోషం ఉందని అది పరిహారం అయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వాయిదా వేయమని చెప్పాను. తర్వాత నాన్న కూడా ఇంట్లో లేరన్న విషయం తెలుసుకున్న చక్రధర్ అంకుల్ కూడా ఓకే అని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి గోల తల మీదకు పెట్టుకునే రిస్క్ చేయలేను. ప్రెజెంట్ నాన్న ఇంటికి తిరిగొచ్చాడన్న సాటిస్ఫాక్షన్ ఉంది. అది చాలు. మీ పెళ్లి క్యాన్సిల్ అయిందన్న విషయంలో నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఏమో, మీ పెళ్లి దేవిక చేతుల మీదుగానే జరగాలని రాసిపెట్టుందేమో. అన్నీ అనుకూలించి ఇప్పుడు అనుకున్నట్టుగానే జరిగితే దేవిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పట్లో నాకు పెళ్ళాలోచన లేదు బాబాయ్. నాన్న ఇంటికి తిరిగొచ్చారన్న సంతోషం నాకుంది. అమ్మ కూడా హ్యాపీగా ఉంది. నాకింతకన్నా ఇప్పట్లో ఏది అవసరం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? అడగండి. మీ నాన్న తిరిగొచ్చాడని నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ నువ్వన్నట్టు మీ అమ్మగారు సంతోషంగా లేరని నాకు అనిపిస్తుంది. am I correct? సారీ కీర్తి, మీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యానని తప్పుగా అనుకోకు. మనమంతా ఒక్క ఫ్యామిలీ అని ఫీల్ అయ్యి అడిగాను. మీకు ఇబ్బందిగా ఉంటే దయచేసి లీవ్ ఇట్. మీ మాటల్లో ఎంతో కొంత నిజం ఉంది కాబట్టే తొందరగా ఆన్సర్ చేయలేకపోయాను. మా అమ్మ నాన్నలది 25 ఏళ్ల ప్రయాణం. దురదృష్టం కొద్దీ
మా అమ్మ బాధ కూడా 25 నుంచే స్టార్ట్ అయింది. అన్ని సంవత్సరాల నుంచి బాధను అనుభవిస్తున్నా అమ్మ తనను బాధ పెట్టిన భర్త మారాడంటే అమ్మ మనసు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. దానికి కొంచెం టైం పడుతుంది. అవును, నువ్వన్నట్టు మీ అమ్మ మనసు మీ నాన్నగారి వల్ల గాయపడి ఉండొచ్చు. బట్ మీ నాన్న గతంలో చేసిన తప్పులన్నిటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో ఇంటికొచ్చాడు. అలా మారిపోయిన మనిషిని వెలేసినట్టుగా దూరం పెడితే ఆయన మనసు మరింత గాయపడుతుంది. తను మారడం కరెక్టేనా అన్న ఆలోచన తనకి స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మీ నాన్న విషయంలో నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానా అని మీకు అనిపించొచ్చు. ఎందుకంటే మారిపోయిన మనిషిని దూరం పెడితే కలిగే బాధ నరకం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. లక్కీగా నేను మారానని చెప్పగానే దేవిక నన్ను యాక్సెప్ట్ చేసింది. లేదంటే నేను కూడా మెంటల్గా డిస్టర్బ్ అయి ఏ గతి పట్టేవాణ్ణో అని ఒక్కొక్కసారి తలుచుకున్నప్పుడు అనిపిస్తుంది. బాబాయ్, ఫ్రెండ్ని మీట్ అవ్వాల్సింది ఉంది. మీరు త్వరగా వచ్చేయండి, సరేనా? బాయ్. సరే కీర్తి. ధరణి, ధరణి. అమ్మా చెప్పమ్మా. ఏం లేదే, దేవికకి పెళ్ళయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టింటి నుంచి ఒక్కసారి కూడా పసుపు కుంకుమ పెట్టలేదే. అవునమ్మా, నాకు కూడా లోపల నువ్వన్న మాటే ఎప్పుడూ తొలుస్తూ ఉంటుంది. అందుకే మొదటిసారి పసుపు కుంకుమ ఇస్తున్నాం కదా, ఈ చీర జాకెట్ కూడా దేవికకిస్తే బావుంటుందనిపించి తీసుకొచ్చాను. చూసి చెప్పు. మంచి ఆలోచన చేసావమ్మా. చీర చాలా బాగుంది. దేవిక కట్టుకుంటే లక్షణంగా ఉంటుంది. ఏదో నా దగ్గర ఉన్నంతలో తీసుకొచ్చానే. పుట్టింటి వాళ్ళు చీర పెట్టి సాగనంపితే ఏ ఆడపిల్ల కాపురమైనా 10 కాలాలు పచ్చగా ఉంటుందని అందరూ అంటుంటారు కదా, అందుకే తీసుకొచ్చాను. కళ్యాణ్, ఆహా, వదిన గారు వంటల వాసన ఆకలి పెరిగేలా చేస్తుంది. ఐ కాంట్ వెయిట్. ఎప్పుడెప్పుడు వంటలు టేస్ట్ చేసేద్దామా అనిపిస్తుంది. ఈరోజు మనస్ఫూర్తిగా కడుపు నిండా తినండి. అవును, దేవిక ఎక్కడా? యాక్చువల్గా ఇద్దరం కలిసే ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ తనకి ఆఫీస్ పనులు పడితే ఒక అరగంటలో వస్తానని వెళ్ళింది అంతే. అది మారదు. ఇంట్లో అందరం కలవాలనుకున్నాం కదా, ఇలాంటప్పుడు కూడా డ్యూటీ మీద వెళితే ఏమనాలి? సిన్సియర్గా డ్యూటీ చేస్తుందని మెచ్చుకోవాలమ్మమ్మ. అలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కరెక్టే కీర్తి. దేవిక లాంటి సిన్సియర్ ఆఫీసర్ని ఇంతవరకు చూడలేదని పబ్లిక్లో మంచి టాక్ ఉంది. అలాంటి టాక్ అందరికీ రాదత్తయ్య గారు. కీర్తి అన్నట్టుగానే మీరెంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సిందే. అలాంటి సిన్సియర్ ఆఫీసర్ నా చెల్లెలైనందుకు నేనెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతకు మించి గర్వంగా కూడా ఉంటుంది. చాలే ఆపు. దానికి పని మీదున్న శ్రద్ధ ఇంట్లో వాళ్ళ మీద లేదు. నేననుకున్నట్టే దేవిక ఇక్కడికి రాకపోవడం వల్ల అత్తయ్యకి తన మీద కోపం చిరాకు స్టార్ట్ అయ్యాయి. ఇదే టైం గడిచే కొద్దీ ఇంకా పెరిగి దేవికని బ్యాడ్గా అనుకునే వరకు వస్తుంది. గుడ్ ప్లానింగ్ కళ్యాణ్.